హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ దాదా సాహెబ్ ఫాల్కే ఇన్స్టిట్యూట్ గురించి ఎప్పుడు శ్రీకారం చుట్టారు? మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సో దీన్ని ఫస్ట్ మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు, ఏంటి? దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిలిం స్టడీస్ చేయటానికి ముందు నేను యూఆర్ ఫిలిమ్స్ అని 10 టీవీ 10 దాదాపు 10 ఏళ్ళ కింద 9 ఏళ్ళైందా? 9 ఏళ్ళు 9-10 ఏళ్ళు స్క్రీన్ ప్లే మీద, ఫిల్మ్ ఈస్థెటిక్స్ మీద నేను లెక్చర్స్ ఇచ్చాను. 15 లెక్చర్స్ ఇచ్చాను. ఆ లెక్చర్స్ అన్ని విన్న మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ఇవి చాలా బాగున్నాయి, ఇంత నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ దీన్ని మీరు షేర్ చేసుకోవాలి, మీరు చెప్పాలి, మేము విని చాలా థ్రిల్ అయ్యాము ఇదన్నారు. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే సౌత్ ఇండియాలో నేను చూసుకున్నప్పుడు మలయాళం సినిమా కానీ తమిళ్ సినిమా కానీ బ్రహ్మాండంగా చిన్న చిన్న సినిమాలతో చాలా చక్కగా బ్రహ్మాండమైన నెరేషన్తో ముందుకు వస్తున్నాయి. ఆ స్థితిలో మన తెలుగు సినిమా లేదు. మన తెలుగు వాళ్ళకి ఒక ఖచ్చితమైన ఫిల్మ్ స్కూల్ అవసరము. అది ఫిల్మ్ ఈస్థెటిక్స్ చెప్పేది. అంటే ఫిల్మ్ ఈస్థెటిక్స్ అసలు కెమెరా ఉంది, కెమెరా దానికి ఒక లెన్స్ వేస్తే ఈ లెన్స్ వల్ల మనం ఏం చెప్తాము, లేకపోతే ఆ ప్లేస్మెంట్ వల్ల ఏం చెప్తాము, మూమెంట్ వల్ల ఏం చెప్తామో, అసలు కెమెరా మూమెంట్ వల్ల అంటే గ్రామర్కి సంబంధించి స్క్రీన్ పే ఎడిటింగ్ వీటిలన్నిటికీ సంబంధించిన విషయాలు చెప్పాలి. అది ఒక మిషనరీ జీల్తో దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అని పెట్టాలని అనుకుని వచ్చాము. పెట్టినప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళతో ఒక సెమినార్ కూడా పెట్టాను. అప్పుడు ఏమిటి అంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా నిన్న, నేడు, రేపు ఎలా ఉండాలి, దీని మీద పెట్టాను. దాంట్లో చాలా మంది పాల్గొన్నారు. అసలు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని మొట్టమొదట దీనికి చుట్టింది, ఆయన వచ్చి నిలబడింది ఎవరు అంటే కె విశ్వనాథ్ గారు. అప్పటికి ఆయన ఎక్కడికి వెళ్ళాల. ఒకవేళ వెళ్ళాను, ఆయన్ని పిలవడానికి ఎవ్వరు వచ్చినా సరే ఆయన వెళ్ళకపోవడం, తర్వాత లాస్ట్ మినిట్ రాకపోవడం అనేది నా కోసం చాలా ప్రయాణించి వచ్చి, అప్పుడు గచ్చిబౌలిలో ఉండేది, గచ్చిబౌలిలో ఫస్ట్ పెట్టాము. అక్కడ పెట్టినప్పుడు ఆయన వచ్చి ఆ లోగో అంతా ఆవిష్కరించి చూసి మాట్లాడి ఒక విధంగా నాకు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన నేను ఆ సాయంత్రాలు అలా వెళ్ళి కూరగాయలు కొనటం ఇలాంటి అనుభవాలు వండర్ఫుల్ మ్యాన్. గుర్తు చేసుకోవడం కదా, ఆయనకి నేనంటే ఇష్టం. మేము మా మధ్య చాలా డిస్కషన్స్ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీస్, ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న స్టోరీస్, ఇవన్నిటి గురించి ఏం చెప్తారు? మీకు బాగా కనెక్ట్ అయిన సినిమా ఉందా ఈ రోజుల్లో? జై భీమ్ కాకుండా, ఎందుకంటే జై భీమ్, అంకురం సీన్స్ కొన్ని సేమ్ ఉన్నాయి, అది హార్ట్ టచింగ్ కాకుండా ఈ రోజులో వచ్చిన లవ్ స్టోరీస్, మూవీస్ లాంటివి కాదు, మంచి సినిమాలే ఉన్నాయి. ఏమిటి అంటే ఇంపీరియల్ బ్రిటన్ మీద, అంటే ఇప్పుడు బాహుబలి వీటి గురించి నేను చెప్పలేను కానీ ఇప్పుడు కేసరి 2 వచ్చింది, అక్షయ్ కుమార్ ఇంపీరియలిస్ట్ ఫోర్సెస్ మీద ఒక మలయాళీ లాయర్ ఏ విధంగా నిలబడ్డాడు, ఎన్ని ప్రిన్సిపల్స్ కోసం నిలబడ్డాడు అనేది మంచి సినిమా. దోస్ ఆర్ గ్రేట్ ఫిల్మ్స్. మన తెలుగులో కూడా 1-2 వచ్చినాయి, మంచి సినిమాలు వచ్చినాయి. ఇది కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటివి, అలాంటివి మంచి సినిమాలు వచ్చినాయి. మంచి సినిమాలకి ప్లేస్ ఉండాలి. మంచి సినిమాలు చూస్తారు జనం. చూడకపోతే, మంచి సినిమాలని చూడకపోతే అది ఆ ప్రొడక్షన్ టీమ్ యొక్క ఫెయిల్యూర్. అది మేము చూపించలేము, వాళ్ళకి భ్రమలు కల్పిస్తాము, ఒక పెద్ద హైప్ క్రియేట్ చేస్తాము. ఆ హైప్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద హీరోలు, వాళ్ళ ఇది పెద్ద పెద్ద సెట్లు, అవి మనం చూడలేని ఒక భ్రమలు కల్పిస్తాము, ఒక భ్రాంతితో మేము సినిమాలని తీసి మీ దగ్గరికి వెళ్తాము అంటే అది వేరే విషయం. అలా కూడా జరుగుతుంది, అంతకు ముందు జరిగింది. కొలాసల్ ప్రజెంటేషన్ వల్ల, కొలాసల్ ప్రజెంటేషన్ అవసరమైతే
ఒక బ్యాటిల్ షిప్ ఆఫ్ పొటంకిన్ లాంటివి అలాంటివి తీయాలి ఇలా. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.